తర్వాత ఇప్పుడు చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని ఉద్యోగాలు సంపాదించుకున్న విద్యార్థులు కొంతమందిని ఐడెంటిఫై చేసి వాడిని అడిగిన వాళ్ళు పంపిస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి 5,000, 10,000, 2,000 వాళ్ళ స్థాయిని. నేను స్కాలర్షిప్తో చదువుకున్నాను. ఐఐటి మెడ్రాస్ కూడా స్కాలర్షిప్తో చదువుకున్నా కానీ ఆ డబ్బు అవసరం ఎంత ఉంది ఆ సమయానికి అనేది చాలా నాకు బాగా తెలుసు. స్కాలర్షిప్తో చదువుకున్న వాళ్ళకి తెలుసు. ఒక అబ్బాయి అడ్రస్ దొరికింది. ఎక్కడున్నాడంటే జమ్మూలో ఉన్నాడు. స్కాలర్షిప్ తీసుకున్న అబ్బాయి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జమ్మూలో ఉన్నాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యాడు అతను. వాళ్ళ నాన్నగారు ఏదో కూలి పనులు చేసుకుంటారు కొంచెం మోస్ట్ గుంటూరే. ఆ అబ్బాయి ఎప్పుడో తీసుకున్నాడు స్కాలర్షిప్. ఇంజనీరింగ్లో దేనికో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వచ్చాడు. ఆ అబ్బాయి అడ్రస్ ఫోన్ నెంబర్ దొరికితే ఫోన్ చేశారు మా ఆఫీస్ వాళ్ళు. నువ్వు కూడా ఏదైనా డబ్బులు పంపించాడు 5,000 ఏదో పంపిస్తుంటారు కదా. ఆ అబ్బాయికి ఫోన్ చేసిన 3 రోజుల్లో బ్యాంకులో ₹1,00,000 వచ్చున్నాయి. ఆ అబ్బాయి కృష్ణదేవరాయ ట్రస్ట్ నాకు చెప్పారు, ఈ అబ్బాయి 1,00,000 పంపించాడండి. అమ్మాయి 25,000 పంపిస్తాను. మనం ఆశ్చర్యపోయాము. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి 5,000 సంవత్సరానికి 1,00,000 పంపించాడంటే నాన్న అబ్బాయి వాళ్ళ నాన్న కూలి పని చేసుకుంటాడు. వాళ్ళ అబ్బాయి ముందు వాళ్ళని వాళ్ళ అప్పులు తెచ్చడం వాళ్ళకి ఇల్లు కట్టించడం అని కూడా కానీ పొరపాటు చేసుకుంటాడు. 10,000 అంటే 4 సున్నాలు పక్కనికి వస్తున్న పొరపాటు ఎక్కువ పెట్టుకుంటాడు. అది ₹1,00,000 అయిపోయింది. 10,000 పక్కన సున్నా పెడితే 1,00,000 అయిపోయి ఉంటుంది. అబ్బాయి 90,000 వెనక్కి పంపించండి. అబ్బాయి పంపించాడు. జమ్మూలో చేస్తున్నాడు. జమ్మూ యూనివర్సిటీలో స్టూడెంట్ వస్తుంది అయ్యాడు. ఇక్కడ కూలి పని చేస్తున్నాడు. చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. 35,000 మంది స్టూడెంట్స్ ఫోన్ చేశారు. వీళ్ళు మా చైర్మన్ గారు 90,000 వెనక్కి పంపించుకున్నారు. నువ్వు ఏదో పొరపాటు వస్తున్నా ఎక్కువ పెట్టావంట. నేను ఎక్కువ పెట్టాను మీరంటే అంటున్నా. నీకు కావాలనే పంపించాలి ₹1,00,000 ఆడికి అందించున్న పార్టీ అని చూసారా. ఆ ఇవ్వటంలో ఉన్న ఆనందం భారతీయ సంస్కృతిలో ఉన్న ఆనందం. అది భారతీయ సంస్కృతి ప్రపంచాన్ని మొత్తానికి